జై శ్రీరామ్ 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామ మందిర ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే జనవరి 15న వెలువడే జాగృతి ప్రత్యేక సంచిక చదవాల్సిందే. ఇందులో రాబోతున్న ముఖ్యమైన అంశాలు అయోధ్య ఉద్యమానికి ఊపిరులూదిన గోరఖ్పూర్ మఠం దగ్గర నుంచి అయోధ్య తీర్పు వెలువడే వరకు జరిగిన ప్రధానమైన సంఘటనలు ఉంటాయి. ఉన్నట్టుండి ఆలయంలో వెలిసిన విగ్రహాలను తొలగించాల్సిందిగా ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ ఆజ్ఞలను ధిక్కరించి రాముని కృపకు పాత్రుడైన ఐపీఎస్ ఆఫీసర్ కేకే నాయర్ గురించి, రామాలయం అంటే ఆనాటి బాబ్రీ కట్టడంలో విగ్రహాలు వెలిసిన 1949వ సంవత్సరంలో నాటి బాబ్రీ కట్టడానికి కాపలదారు అయిన అబ్దుల్ బర్ఖత్ స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ ముందు విగ్రహాన్ని ఎవరో తెచ్చిపెట్టలేదని, స్వయంగా తాను బాలరాముణ్ణి చూశానని వాంగ్మూలం ఇవ్వడం గురించి, ఆర్కియాలజీ విభాగం ద్వారా మందిరంపైనే బాబ్రీ కట్టడం నిర్మాణమైందని ఆధారాలు సేకరించి విజయానికి తోడ్పడిన కేకే మహమ్మద్ గురించి, అంతేకాదు రామజన్మభూమి తరపునే రాముడే తనలో ఆవహించినట్లు అవిశ్రాంతంగా సుప్రీంకోర్టులో వాదించి కేసు గెలవడానికి తోడ్పడిన సీనియర్ న్యాయవాది కర్మయోగి పరాశరన్ గురించి, మరియు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ధీరోదాత్త అశోక్ సింఘాల్ గురించి, కేసు గెలిచే వరకు ఎంత ఖర్చైనా మనం వెనకడుగు వేయకూడదంటూ తన ఇంటికి వచ్చిన అశోక్ సింఘాల్తో అనడం, కేసు గెలవడానికి అవసరమైతే తాను సొంతంగా ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధం అని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భామాషాగా ప్రసిద్ధి పొందిన నేతి మిఠాయి వ్యాపారస్తులు పుల్లారెడ్డి ఇంకా అనేక ఇతర మహానుభావుల గురించి వ్యాసాలు ఉంటాయి. మరిక ఆలస్యం ఎందుకు, వెంటనే మీ పత్రికను బుక్ చేసుకోండి. ఒక్క పత్రిక వెల 25 రూపాయలు. 100 ఆ పైన పత్రికలు తెప్పించిన వారికి 12 రూపాయలు. 1000 ఆ పైన కాపీలు బుక్ చేసుకున్న వారికి కేవలం ఒక్క కాపీకి 10 రూపాయలు మాత్రమే. జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు దేవాలయ కేంద్రంగా అన్ని గ్రామాలు బస్తీలలో ఈ సంచికలను రామభక్తులకు ఎవరైనా ప్రసాదం పేరుతో అందించి రాముని కృపకు పాత్రులు కండి. ఆలోచించండి. రామరాజ్య స్థాపనలో ఈ పనిని మన వంతు కర్తవ్యంగా భావిద్దామా? భావి తరాలకు తెలియాల్సిన ఈ చరిత్ర ఈ అయోధ్య ప్రత్యేక సంచిక.